నిన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు కొన్ని మీడియాలో మాట్లాడుతూ గత 10 ఏళ్లలో శేఖర్ రెడ్డి ఏం చేసిండు అనే విషయం మీద మాట్లాడారు. శేఖర్ రెడ్డి సార్ 10 ఏళ్లలో ఏం చేసిండు అనేది భువనగిరి ప్రజలందరూ, నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఒక్కసారి భువనగిరి పట్టణంలో చూసుకుంటే చెరువు కట్ట చూసుకో, కాలేజ్ గ్రౌండ్ చూసుకో, సంపత్ చౌరస్తా చూసుకో, అర్బన్ కాలేజ్ చూసుకో, అదేవిధంగా ఇంకా ఎన్నో రోడ్ డివైడింగ్ చూసుకొని, అలాగే భువనగిరి టవర్లో చూసుకొని, ఇవన్నీ కూడా శేఖర్ రెడ్డి సార్ చేసిన అభివృద్ధి. ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ నాయకులు ఒకటే చెప్తుంది, ఏం చేసిండు అనేది మీ కళ్ళకు కనిపించట్లేదా? ఇన్ని అభివృద్ధి పనులు ఇన్ని చేసిండు, మా ఓన్లీ ఇంతవరకు చేసింది ఓన్లీ నియోజకవర్గం అభివృద్ధి చేసింది శేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు చేసిండు అనేది మేము మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తాము. అదేవిధంగా 10 ఏళ్లలో కూడా ఎలాంటి అవినీతి మచ్చలేని నాయకుడు మా శేఖర్ రెడ్డి సార్. ఎందుకంటే ఆయన తన సొంత నిధులతో రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోకుండా తన సొంత డబ్బులతో ప్రతి ఊళ్ళల్లో కానీ టౌన్లో కానీ వాటర్ ప్లాంట్ పెట్టి ఎవరైనా చదువుకుంటే వాళ్ళకు కూడా చదువుకు డబ్బులు లేవంటే కూడా డబ్బులు ఇచ్చింది. అదేవిధంగా ఎవరైనా పేద ప్రజలు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే కూడా వాళ్ళకు డబ్బులు కూడా ఇచ్చింది. ఈ విధంగా ఎంతో మందికి సాయం చేసిన వ్యక్తి శేఖర్ రెడ్డి సార్ మాజీ ఎమ్మెల్యే గారు. అదేవిధంగా మీరు నిన్న ఒక పత్రికా పేపర్ని మీరు తలబెట్టడం జరిగింది. మీరు ఒకసారి గమనిస్తే ఆ ఒక్క సోషల్ మీడియాలో వచ్చిన దాని మీదనే ప్రజలు, యువకులు, విద్యావంతులు అందరూ కలిసి ఓటేసారు. దాంట్లో 3000 చిల్లర శేఖర్ రెడ్డి సార్కి పడ్డాయి, ఒక 1900 చిల్లర కుమ్మం అనిల్ రెడ్డికి పడ్డాయి. కానీ అది ఏ ఒక పత్రిక పెట్టిన పోస్ట్ కాదు, ఒక సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన దానికి జనం స్వచ్ఛందంగా ఓటేసారు. దాంట్లో 62% శేఖర్ రెడ్డి సార్కి వస్తే 38% కుమ్మం అనిల్ రెడ్డి గారికి వచ్చింది. ఈ విధంగా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో పత్రిక జరిగిన విషయాన్నే ఆ ఒక నమస్తే తెలంగాణ పేపర్లో రాయడం జరిగింది. ఒక భువనగిరి నియోజకవర్గమే కాదు, ఆలే నియోజకవర్గంలో కూడా వేయడం జరిగింది. కానీ కావాలని నిన్న ఆ పేపర్ని తలబెట్టడం ప్రజాస్వామ్యం విరుద్ధంగా మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా రంజాన్ కిట్ల విషయంలోకి వస్తే గడిచిన 10 సంవత్సరాల్లో శేఖర్ రెడ్డి సారు 9 సార్లు ప్రతి ముస్లిం కుటుంబానికి ఇంటింటికి రంజాన్ కిట్ ఇవ్వడం జరిగింది. ప్రతి దగ్గర సంవత్సరానికి 60 నుంచి 70 లక్షల రూపాయలు పెట్టి మైనార్టీ సోదరులందరూ కూడా రంజాన్ కిట్ ఇవ్వడం జరిగింది. అంటే 9 సంవత్సరాల్లో 6 కోట్ల రూపాయలు తన సొంత డబ్బులు పెట్టి ఈ విధంగా చేసిన వ్యక్తి, రంజాన్ కిట్ ఇచ్చిన వ్యక్తి ఎవరైనా తెలంగాణ మొత్తంలో ఉన్నారంటే అది మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి గారే అని మీకు తెలియదు. అదేవిధంగా మొన్న ఒక యూట్యూబ్ ఛానల్ వచ్చింది. ఏమని? అది వాళ్ళ సొంత బిగ్ టీవీ, వాళ్ళ సొంత ఛానల్, కాంగ్రెస్ ఛానల్. అల్లు వచ్చింది ఏమని? 100 ఎకరాలు శేఖర్ రెడ్డి సార్ కబ్జా చేసిందని, అది చేసిందని. మీకు మీరు ఒకసారి ఎంఆర్ ఆఫీస్ పోయి చెక్ చేసుకొని ఎవరి పేరు మీద జాగాలు ఉన్నాయో, SLSS కాలేజ్ వెనుక 23వ సర్వే నెంబర్లా కుమ్మం వాళ్ళ ఇంటోళ్ళ మీదనే అవన్నీ సర్వే నెంబర్లు కూడా వాళ్ళ జాగాలే ఉన్నాయి తప్ప గుట్టలన్నీ కూడా వాళ్ళే సాఫ్ చేస్తుంది తప్ప శేఖర్ రెడ్డి సార్ అలాంటి పని ఎప్పుడు కూడా చేయలేదు. కాబట్టి మేమందరికీ ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, రాబోయే కాలంలో నిన్న కొంతమంది నాయకులు మాట్లాడుతూ వాళ్ళకు పెద్ద పదవిలో హోదాలో ఉన్న వ్యక్తులు మాట్లాడేటప్పుడు వయసుకు ప్లస్ మంచి చెడు ఏంది అనేది ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే నిన్న శేఖర్ రెడ్డి సార్ మీద 2 మాటలు మాట్లాడి మేము ఇలా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం అదే. ఒక మనిషి మీద 10 ఏళ్ళు ప్రజలకు సేవ చేసి నిస్వార్థంగా పనిచేసిన వ్యక్తిని ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. చదువుకున్నారు, మీరు పెద్ద పోస్టులు ఉన్నారు, ఏది మాట్లాడినా కూడా ఆలోచించి మాట్లాడాలి. మళ్ళొకసారి ఈ విధంగా కనుక శేఖర్ రెడ్డి సార్ మీద ఏదైనా ఒక మాట తప్పుగా మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని మీ అందరూ కూడా తెలియజేస్తాం. అందులోకి ఇట్లా 1 ఎకరం కానీ 2 ఎకరాలు కానీ మీ డాక్యుమెంట్ ప్రకారం ఎక్కువ ఉంటే తీసుకోండి. మరి మీరు సర్వే చేయని ఎడల మరి మేము కూడా గతంలో ఎన్నోసార్లు చెప్పారు
ఆక్రమించుకుంటూ భూములు ఆక్రమించుకుంటూ 100 ఎకరాలు ఆక్రమించుకున్నాం. దయచేసి ఈ వారం 10 రోజులలో మేము కూడా కలెక్టర్ గారు వినతి పత్రం ఇస్తాం. ఖచ్చితంగా మరి మీరు కూడా వ్యాపారాలు చేస్తారు, మేము చేయొద్దంటలేము. రాజకీయమే, వ్యాపారాలే. మరి మీరు కూడా పక్కనే ఎన్సర్లు చేసి మరి గుట్టలని తవ్వుకుంటూ మరి ఎన్ని చేస్తారు. మేము ఎప్పుడు కూడా ఆరోపణ చేయలేదు. ఎందుకో వ్యాపారాలు డబ్బు పెట్టుకుంటారు కాబట్టి మేము ఎప్పుడు చేయలేదు. మీరే ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా భువనగిరి టౌన్లో కూడా ఎంతోమంది ఆక్రమించుకున్నారు, అది కూడా మేము తీస్తాం. దయచేసి ఈ వారం రోజుల్లో కలెక్టర్ గారికి సమర్పిస్తాం. ఎవరెక్కడ 2 ఎకరాలు ఆక్రమించారు, ఎక్కడెక్కడ ఆక్రమించారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆక్రమించినట్టయితే తక్షణం మీరే శిక్ష వేసినా మేము ఖచ్చితంగా 10 అబద్ధాలు చెప్పి చేసింది కాబట్టి ఆ క్రిమినల్ మీద మేము ఎప్పటికైనా పోరాడతాం. అది ఖచ్చితంగా క్యాన్సిల్ చేయవలసిందే. అది మేము కూడా ఎమ్మెల్యే గారి మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తే ఎందుకంటే స్థాయి తగ్గట్టు మాట్లాడాలి. నిన్న మాట్లాడిన ఒక వ్యక్తి ఒక ఉన్నంత స్థాయిలో ఉన్నావు, ఒక చైర్మన్గా ఉన్నావు, ఏదో రోడ్డు మీద పోయి మాట్లాడినట్టు కాదు కదా. నువ్వు వస్తావా చూసుకుంటా అది కాదు కదా. పద్ధతి మార్చుకోవాలి. ఒక ఉన్నంత స్థాయిలో ఉన్న పోస్ట్లో ఉన్నారు కాబట్టి ఇంకొకసారి మీకు మరీ చెప్తున్నా, ఇంకొకసారి రిపీట్ కాకుండా మాట్లాడే ఎవరి గౌరవం వాళ్ళకి చేయాల్సిందిగా కూర్చున్నాను. మరి బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు. నిన్న జరిగిన సంఘటనలో భాగంగా మరి ఈరోజు మరి ట్రిపుల్ గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు ట్రిపుల్ అన్నది అది ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి గారి స్థలంలోకి వెళ్ళిపోతుంది. అది పోతే మరి మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు మరి దాన్ని తీసి కలెక్టర్ ఆఫీస్ పక్కపట్టి మరి వేయడం జరిగిందని చెప్పి పదే చెప్పడం జరిగింది. మరి గత ఎలక్షన్లో ట్రిపుల్ గురించి గౌరవనీయులు వెంకరెడ్డి గారు, మరి అనిల్ కుమార్ రెడ్డి గారు మరి మొన్న 2023 ఎలక్షన్లో మరి ప్రతి ఇంటికి పోయి ట్రిపుల్ అన్నది మరి శేఖర్ రెడ్డి గారే ఇక్కడి నుంచి తీసుకొస్తున్నారు, మరి మీరు అందరూ కూడా మాకు ఓటు వేస్తే ఈ ట్రిపుల్ అన్నది మేము క్యాన్సల్ చేస్తామని చెప్పి పదే ఇంటింటికి పోయి మరి ప్రతి ఓటర్కు ట్రిపుల్ భూములు అందరూ కూడా చెప్పడం జరిగింది. మరి నేనేమంటున్నా అంటే ట్రిపుల్ అన్నది ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు గతంలో ఎమ్మెల్యే గారు ఉండే, మరి వాడినే చేంజ్ చేసినా అంటున్నారు. నగర్ రోడ్డు ఎట్లా ఉండే ఇవాళ ఏ విధంగా అయింది దాన్ని చూసుకుంటారు. జనాలు అనేది అన్నీ చూస్తారు. హై టెన్షన్ వైర్లతో బాధతో దాదాపు 50 సంవత్సరాల నుంచి బాధపడుతుండే. మాధురెడ్డి సాబ్ కాడి నుంచి మొదలు పెడితే పైలశేఖర్ రెడ్డి వరకు మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడి అది పెట్టడం జరిగింది. ఆ బాధ ఒకటి. మళ్ళా ఇంకోటి భువనగిరిలో ఈద్గా విషయంలో మేము పైలశేఖర్ రెడ్డి కానీ హోమ్ మినిస్టర్, ఆ రోజు హోమ్ మినిస్టర్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ తీసుకొచ్చి ఆ రోజు ఆడ శంకుస్థాపన చేసినాం, ఆడ నమాజ్ చదివినాం, అది సాధించినాం. వేరే దాంట్లో ఉంటే సరే మీరు ఆయన ఏం చేయలేడు మేము చేసినాం అంటారు కదా, చేసి చూపేది. ఇప్పుడు వచ్చే నెల రంజాన్ ఉంది కాబట్టి మేము 2 కోట్ల రూపాయలు ఆ రోజు శాంక్షన్ చేయించినాం. దాని మీద ఎస్టిమేట్ చేసినాము. నేను గౌరవ చైర్మన్ గారు ఆ రోజు ఎస్టిమేట్ చేసి అన్నీ చేసినాం. సరే మీకు ఆయన ఏం చేయలేదు మీరు చెప్పు కదా. ఆ రోజు మినిస్టర్ని వక్ఫ్ బోర్డ్ చైర్మన్ని ఆ రోజు ఎమ్మెల్యే ఉండి దాన్ని చేసింది. మీకు శాతనైతే రంజాన్ వచ్చే నెల ఉంది, 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది ఆ రోజు ఉండే. మీకు శాత అయితే ఆ 2 కోట్ల రూపాయలు పెట్టి ఆ ఈద్గా పనులు ప్రారంభించేది. దాని తర్వాత మాటలు పెద్ద మాటలు మాట్లాడితే కొండలు దాటాయి కానీ శాతలేమో గోడలు దాటాయి. మీకు శాతనైతే ఈద్గా పని చెప్పింది. ఇంకోటి రేపు పొద్దుగాల వాస్తవమే నేనేమంటున్నా, మాటలతోని తూటలు పెంచుడు కాదు. రేపు పొద్దుగాల ఓట్లతోని తూటలు వెలవాలి. ఎవరెవరితో మాట్లాడుతారో ఆ రోజు నిలబడి కౌన్సిలర్గా ఎన్నికై చూపించాలి. ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ నిలబడి గెలిచి చూపించాలి. మస్తు మాట్లాడతారు, ఏంది పెద్ద మీసాలు ఏదో విషయాలు అన్నట్టు. రేపు పొద్దుగాల స్థానిక సభలో చూసుకుందాం. మేము కూడా సిద్ధం ఉన్నాం. చెప్పడం ఆయన చేసిన ఏది కాదు. మీరు చేతనైతే రేపు వచ్చే నెల రంజాన్ ఉంది, చేసి చూపియండి. ఇక మా వాతావరణం 10 వాళ్ళ మస్తు మాట్లాడచ్చు కానీ ఇది అంత మంచి సంస్కారం కాదు. ఎదుటోళ్ళని గౌరవించాలి, మనం తగ్గించుకోవాలి. ఇగో బురద ఎదుటోళ్ళ మీద దొరికితే వాడు కూడా ఎదురు. మేము ఇప్పుడు అధికారం లేదు, పిచ్చోళ్ళు అయి రాళ్ళు చేతిలో పెట్టుకుని రోడ్ల మీద ఉన్నాం.
అద్దాల మెలవడం భయపడాలి కానీ మేము భయపడే పరిస్థితి లేదు. మేము జనాల వల్ల అందరూ చూస్తున్నారు. మేమేమో కబ్జాలు పెట్టి అది చేసి అది అంటారు. ఓకే ఉంటే చూపించారు. సరే ఈద్గా గురించి మాట్లాడండి. తెలంగాణ కాదు, పోరాటాలు చేసి త్యాగాలు చేసి ఆత్మ బలిదానాలు చేసి ఇలా సాధించుకున్న తెలంగాణను ప్రతి ఒక్క జిల్లాలో కలెక్టర్ ఆఫీసులు అయితేనేమి అంచెలంచెలుగా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు లెక్క పెట్టుకుంటూ పోతే 300-400 అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. చెప్పాలంటే టైం సరిపోదు. మీరు ఆత్మవిమర్శన చేసుకోండి. ఏదో పోకిరిగాళ్ళు ఏది పడితే అది పత్రికలో వచ్చి మాట్లాడితే స్థాయి పెరుగుతుందని అనుకుంటే అది మన బ్రహ్మ తప్ప అది ఏది దాంతో సాధించలేరు. మన ఆత్మను మనం పవిత్రం చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏ స్థాయిలో ఉన్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం, మన మేధావులు, కళాకారులు, రచయితలు అందరూ చూస్తున్నారు. ఏ పార్టీ వాళ్ళు ఏ పని చేస్తున్నారు, ఏ పని చేసిర్రు, మనం ఏం చేయగలుగుతాం అనేది మనం చేయాలి తప్ప అగ్రస్థానంలో కుర్చీలో కూర్చొని చిల్లర మాటలు మాట్లాడడం, ఒక మాజీ ఎమ్మెల్యేని విమర్శించడం. మాజీని ఎమ్మెల్యే 10 సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో ఆయనకు ఓట్లేసిర్రు. రాజకీయ సంఘటనలు భువనగిరిలో కొందరు కావాలని చెప్పి పత్రిక యొక్క దినపత్రికను తగలబెట్టడం, ఇది పత్రికా స్వేచ్ఛను భంగం కలిగించినట్టు మేము పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. అలాగే ఏ పత్రిక అయినా కూడా వార్తలు రాస్తాయి, వాస్తవాలే రాస్తారు పత్రికలు వాస్తవం రాయకపోతే సమాజానికి సమాచారం ఎట్లా చేస్తుందండి? ఏ పత్రిక అయినా ఈ పత్రిక ఆ పత్రిక అంటే ప్రజల యొక్క పత్రిక, అది అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. పత్రిక సమాచారం సేకరించి ప్రజలకు సంకేతాలు పంపిస్తే కానీ అది ఏదో రాస్తుంది, అది తప్పు రాస్తుంది, అది దొంగతనం రాస్తుంది, అది దుబాయ్లోకి వెళ్ళి నడుస్తుంది. దుబాయ్లోకి వెళ్ళి నడుస్తుందో, ఢిల్లీలోకి వెళ్ళి నడుస్తుందో, అమెరికాలోకి వెళ్ళి నడుస్తుందో. రేవంత్ రెడ్డిది కూడా చాలా నడిచినప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, కేసీఆర్ గారిని విమర్శించారు, అయినా స్వీకరించారు కేసీఆర్ గారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు, తెలంగాణ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా తెలంగాణ గెలిచి సేవ చేసిండు, అభివృద్ధి పదం నడిపించిండు. చాలా సమస్యలు మా పెద్దలు చెప్పారు, కౌన్సిలర్లు, చైర్మన్లు, పార్టీ అధ్యక్షులు అందరూ చెప్పారు ఏమేమి కార్యక్రమాలు చేసింది. హైదరాబాద్ చౌరస్తా నుంచి జంకాన్గూడెం కాజీమాల పోయే ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి రోడ్డు, మరి మురికి కాలువలు, డ్రైనేజ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు, విధి దీపాలు, పహారీగోడ నిర్మాణం, శ్మశాన వాటికల యొక్క పహారీగోడ నిర్మాణాలు లెక్క పెట్టుకుంటా పోతే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా పైలశేఖర్ రెడ్డి గారి కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో కట్టించిందే. దాంట్లో కూర్చొని ఇవాళ రాజ్యం వెళ్తున్నారు. మీరు సంతోషపడాలి. మనం ఇవాళ లైబ్రరీ చైర్మన్ కూర్చుంటే ఎవరు కట్టిరు? అది టీఆర్ఎస్ పార్టీ పైలశేఖర్ రెడ్డి చొరవతోని, గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ జవహర్లాల్ అంబేద్కర్ గారి చొరవతోని ఆ అభివృద్ధి నువ్వు కూర్చున్న కుర్చీది కూడా పవిత్రమైన దేవాలయం లాంటి సరస్వతి దేవాలయం అంటారు దానికి. సరస్వతి దేవాలయానికి సరస్వతి మాటలు మాట్లాడే విధానం నేర్చుకోవాలి. అక్కడ వచ్చి చాలామంది ఉన్నత చదువులు చదువుకొని ప్రెస్ మీట్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రెస్ మిత్రులకి మరియు మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన ఆరోపణల మీద మేము మాట్లాడదలుచుకున్నాం. నిన్న ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఒక 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న ఒక ఎమ్మెల్యేని పట్టుకొని, ఒక మాజీ ఎమ్మెల్యేని పట్టుకొని నువ్వేం పీకినవన్న మాట మాట్లాడుతున్నాడు. అదే వర్డ్ యాజ్ ఇట్ ఈస్గా మాట్లాడుతున్నాడు. అసలు ఒక వ్యక్తి గురించి అసలు చెప్పదలుచుకున్నది ఏంటి? నువ్వు మాట్లాడేటప్పుడు ఒక సంస్కారయుతంగా మాట్లాడాలి. నువ్వు ఒక మాజీ ఎమ్మెల్యేని పట్టుకొని నువ్వు ఏం పీకినవని మాట్లాడే స్థాయి కాదు కదా అనేది. ఓకే, నువ్వు ఒక సంస్థకి చైర్మన్ కావచ్చు, చైర్మన్ అయినంత మాత్రాన మన స్థాయిని లాస్ట్లో కూడా మళ్ళీ నువ్వే చెప్తున్నావు, మనం పెద్దోళ్ళని తిట్టినంత మాత్రాన పెద్దోళ్ళం అయిపోతామా అని. మరి నువ్వు కూడా పెద్దోళ్ళని తిట్టినావు, పెద్దోళ్ళం అయిపోతామా అంటే మనమే ఎదుటోళ్ళకు చెప్పగానే చెప్పించుకుంటున్నాం అన్నమాట ఈ ధోరణి. కాబట్టి మీరందరూ కూడా ఈ ధోరణి మారాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే టైంలో మీకు తెలియదేమో, బహుశా నేను తెలియదని అనుకుంటున్నా, 10 సంవత్సరాల పైలశేఖర్ రెడ్డి నువ్వేం చేసినావు అని అడుగుతున్నావు. పైలశేఖర్ రెడ్డి ఏం చేసినావు అంటే, పైలశేఖర్ రెడ్డి ఏం చేసిండంటే అక్కడ వీధులకు ఇవాళ మా కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం పెడితే ఈ భువనగిరి నియోజకవర్గంలో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఎమ్మెల్యే చేయనంత బాగా కూడా మా ఎమ్మెల్యే గారు వరుడికి ఆ పెళ్ళైన అమ్మాయికి కూడా ఇద్దరికి కూడా
శేఖర్ రెడ్డి. మీకు ఎక్కడైనా ముస్లిం పండుగ అయినా కూడా ఇప్పుడు మన కిట్లు ఇచ్చేసి మన ఎవరు క్రిస్టియన్ సోదరులకు కూడా మన క్రిస్మస్కు కూడా బహుమతులు ఇచ్చి అనేక రకాలుగా కూడా ఉండేది. అసలు మీకు తెలుసా, నేను మాట్లాడిన వ్యక్తికి నేను చెప్తున్నా, అసలు నువ్వేం పీకినామని అడుగుతున్నావు. శేఖర్ రెడ్డి సార్ ఎక్కడా, పైల శేఖర్ రెడ్డి ఎక్కడా అని 10 సంవత్సరాలలో అడిగితే మేము చెప్పేది